యోహాను సువార్త 11వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ 11వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. 11వ అధ్యాయంలో మనం చూస్తే ఒక కుటుంబం, బేతనియాలో ఉన్న ఒక కుటుంబం. ఈ కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, స్టార్టింగే మనం చూస్తే చాలా దుఃఖంతో ఉన్న కుటుంబంగా మనం చూస్తాం. చాలా బాధలు, కష్టాలు, ఎంత వారి కుటుంబ జీవితంలో నష్టం జరిగిందో ఈ మొదటి 2 వచనాల ద్వారా మనకు అర్థమవుతాయి. ఈ అధ్యాయము దుఃఖంతో ప్రారంభించబడి ముగింపు దేవుని మహిమతో ముగింపు మనం చూస్తాం ఈ అధ్యాయంలో. అయితే దేవుని యొక్క మహిమను దేవుడు బయలుపరిచినట్లు మనం చూస్తాం. దేవుణ్ణి ఆరాధించే మన జీవితాల్లో ఈ దుఃఖకరమైన కుటుంబం నుండి మనం నేర్చుకోవడానికి ఏమున్నాయి? కృంగుదలలో, బాధల్లో ఉన్న ఈ కుటుంబంలో నుండి దేవుడు లోకంలో ఉన్న తన ప్రజలందరితో ఏం మాట్లాడదలుచుకున్నారో, ఏం నేర్పించాలని ఆశపడుతున్నాడో మనం చూసి దేవుని ఆరాధన చేయడానికి మనం సిద్ధపడదాం. ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఈ మొదటి 2 వచనాల్లో మీరు చూస్తే మరియా, మార్తా, లాజరు ముగ్గురు కనిపిస్తారు. వీళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది, వీళ్ళు చాలా భక్తి గలవారు. ఎలాంటి వారట? చాలా భక్తి గలవారు. మార్తా గురించి రాయబడింది చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. ఎంత మంచి లక్షణం! భక్తి గల జీవితం అనేది మాటల్లోనే కాదు, వారి జీవితాల్లో ఎలాంటి భక్తికి తగిన జీవితాలు ఉన్నాయో మార్తా జీవితంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆ గ్రామం గుండా వెళ్తూ ఉంటే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంట, వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. చాలామంది ఆ గ్రామంలో ఉన్నారు. అయితే మార్తా యేసు ప్రభుని తన ఇంట చేర్చుకొనెను. ఎంత మంచి లక్షణాలు! ఈ లోకంలో చాలామంది ఉన్నారు, యేసు ప్రభుని చేర్చుకున్నవారు చాలా కొద్దిమంది. భక్తి గల స్త్రీ మార్తా. మరియ గురించి వ్రాయబడింది యోహాను సువార్త 11వ అధ్యాయము 2వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియ యొక్క జీవితం ఎంత అద్భుతమైంది. కుటుంబంలో ముగ్గురు ఉన్నారు, ముగ్గురు యొక్క క్యారెక్టర్స్ దేవుడు రికార్డ్ చేశాడు. లాజరు గురించి వ్రాయబడింది చూడండి, లాజరు గురించి ఏమని వ్రాయబడింది అంటే 11వ వచనం. లాజరు ఎలాంటి వాడంటే, మన లాజరు ఎలాంటి వాడట? యేసు ప్రభుకి స్నేహితుడు. యు థింక్ మార్త యొక్క దేవుడు రికార్డ్ చేశాడు, మరియ యొక్క లక్షణం దేవుడు రికార్డ్ చేశాడు, లాజరు యొక్క భక్తి గల కుటుంబం. ఈ దినాల్లో ఇలాంటి భక్తి గల కుటుంబాలు సంఘానికి, సమాజానికి, మన కుటుంబాల్లో అవసరం. ఇలాంటి వారు ప్రభుకి అవసరం. ఇంత భక్తి కలిగిన కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టేస్తాడా? దేవుడు రాశాడు ఆ కుటుంబం గురించి. దేవుడు ఏమన్నాడు చూడండి, 11వ అధ్యాయం 5వ వచనం. ఎంత స్పష్టంగా దేవుడు రాశాడు తెలుసా? యేసు ప్రభు ఎవరెవరిని ప్రేమిస్తున్నాడంట? మార్తను, ఆమె సహోదరిని, లాజర్ను. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ప్రేమించేవాడు మన ప్రభు. ఈ కుటుంబం ద్వారా దేవుడు తన గుణ లక్షణాలు, దేవుని యొక్క ఔన్నత్యం ఏం చెప్పదలుచుకున్నాడో మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మన జీవితాల్లో మనం ఆలోచన చేయాలి. బాధల్లో ఉన్న కుటుంబంలో నుండి దేవుని యొక్క గుణ లక్షణాలన్నీ బయలుపరిచినప్పుడు నీ కుటుంబం నుండి, నా కుటుంబం నుండి దేవుడు తన యొక్క స్వభావాన్ని తెలియపరచడా? అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద, వారి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, వారి యొక్క స్థితి స్థాయి మనకు తెలియదు, కానీ కష్టకాలంలో ఉన్న ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి తన గుణ లక్షణాలన్నీ సకల మానవులకు తెలియజేయడానికి ఇష్టపడ్డాడు. ఎంత మంచి దేవుడు! అయితే ఇలాంటి భక్తి కలిగిన కుటుంబంలో ఒక మాట వ్రాయబడింది. ఏమని వ్రాయబడిందంటే 3వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే,
అతని అక్క చెల్లెండ్రు, ఇక్కడ రాయబడింది, భక్తి కలిగిన కుటుంబంలో ఒక పరిస్థితి వచ్చింది. అదేంటంటే వీళ్ళు ప్రేమించబడే కుటుంబం, దేవుని చేత దేవునికి భక్తి చేసే కుటుంబం. ఈ కుటుంబం పరిస్థితి ఎలాగుందంటే తన సహోదరునికి రోగం వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది. నంబర్ 1, వారి జీవితంలో రోగం వచ్చింది. ప్రశ్నలు రావచ్చు, దేవుని ప్రేమించే వారికి ఇలాంటి కష్టాలు వస్తాయా? సమాజంలో ఈ ప్రశ్నలు ఉన్నాయి. దేవునికి భక్తి చేసే వారికి కష్టాలు ఏంట్రా అని అడిగేవాళ్ళు లేకపోలేదు. వారి జీవితంలో వ్యాధి వచ్చింది, దేవుని దగ్గర ఆ పిటిషన్ వేశారు. నంబర్ 2, వారి జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు, భక్తి కలిగిన కుటుంబం, దేవుడిని చేత ప్రేమింపబడే కుటుంబంలో కష్టాలు వచ్చింది. నంబర్ 1. నంబర్ 2 మీరు చూస్తే 6వ వచనం, అంటే ఇక్కడ ఆలస్యాన్ని మనం చూస్తున్నాం. ఒకటి, కష్టాలు వచ్చింది, పోనీ కష్టం నుండి సహాయం పొందుకుంటామని దేవుని దగ్గర నుండి సహాయం కోరుకుంటే దేవుని దగ్గర నుండి రావాల్సిన సహాయం ఏమవుతుందట? ఆలస్యం. మనిషికి నచ్చని గుణం ఏదైనా ఉందంటే ఆలస్యమే. ఏదైనా తట్టుకుంటాడు, కానీ ఆలస్యం జరిగిందనుకో, రావాల్సింది రాలేదు, లేకపోతే కోరుకున్నది దక్కలేదు, ఇంకా లేట్ అవుతుందంటే వీళ్ళకి ఎలాగవుతుంటుందట? చెయ్యరాని పని చేశాడు ఎవడట? సౌలు. అయ్యా సమూయేలు గారు, మీరు రాకపోవుట చూచి, వీళ్ళు వచ్చేసి మా మీద పడిపోవుట చూచి, ఈ ఫిలిష్తీయులేమో మా మీద వచ్చేస్తున్నారు, జనులేమో పారిపోతున్నారు, ఈ పరిస్థితులు చూసి నేను తట్టుకోలేక అని అతను రాశాడు. ఆలస్యం వారి జీవితంలో వ్యాధి వలన కలిగే బాధలు దేవుని చేత ప్రేమింపబడే భక్తి కలిగిన కుటుంబం అనుభవించారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా దేవుని ప్రేమించే మనం, దేవునికి భక్తి చేసే మన జీవితాల్లో కూడా కొన్ని చేదైన పరిస్థితులు, వ్యాధులు, బాధలు, నష్టాలు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉన్నాయి. రెండవది, దేవుని తట్టు చూస్తుంటే దేవుని దగ్గర మనకేమవుతుందట? ఆలస్యం. ఇంకా అనే పదము రాశాడు దేవుడు. నంబర్ 3, వారి జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు చూడండి. సరే, ఆలస్యం అవుతుంది, చూస్తున్నారు, ఈ లోపల తమ్ముడు చనిపోయాడు, మరణం సంభవించింది. అంటే ఒకదాని వెంట వారి జీవితాల్లో అనుభవిస్తున్న బాధలు చూడండి. ఈ దినాల్లో క్రైస్తవుడు ఇలాంటి పరిస్థితుల మధ్య వెళ్తున్నాడు. మరణం సంభవించింది, అప్పటికి దేవుని యొక్క జాడలు కనిపించలే. ఏ దేవుణ్ణి అయితే కొలుస్తున్నావో, ఏ దేవుణ్ణి అయితే భక్తి చేస్తున్నావో, ఆ దేవుడు ఏడ్రా అని ఇప్పుడు ప్రశ్నలు, ఆ మాటలు వినాల్సిన పరిస్థితులు ఈ కుటుంబంలో ఎదురైంది. దావీదుకి పరిస్థితులు, వాడు దేవుడు ఏమాయను అని వాళ్ళు అడుగుతున్నారు. ప్రభువా, తట్టుకోలేకపోతున్నాడు. గొలియాత్ అయితే చంపేసును, ఎలుగుబంటి అయితే చంపేసును, సింహం అయితే చంపేసును, ఈ మాటలు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఎదుర్కోలేకపోతున్నాను ప్రభు అని ఏడుస్తున్నాడు దావీదు. ఈ అక్క చెల్లెండ్రికి కూడా ఆ పరిస్థితులు వచ్చాయి. సమాధి చేయబడ్డాడు. ఇంకేముంది హోప్? దేవుని బిడ్డలారా, ఇలాంటి కుటుంబంలో దేవుణ్ణి ఆరాధించడానికి, ఈ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఈరోజు మనం తెలుసుకుందాం. మంచి మంచి కుటుంబాలు ఉన్నాయి, చాలా కంఫర్ట్, చాలా సోఫిస్టికేటెడ్ ప్రొఫైల్ కలిగిన కుటుంబాలు ఉన్నాయి. వాటిని దేవుడు ఏర్పాటు చేయలే. మీరు మొన్న జూమ్లో కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమంది జాయిన్ అవ్వలేదు. అక్కడ నేను ఒక వాక్యం చెప్పాను. పరలోక రాజ్య మర్మములను గురించి చెప్తూ యేసు ప్రభు ఏమన్నాడు? ఈ లోకం వైపు అన్నీ చూశాడు. ఇలా చూసి, పరలోక రాజ్యాన్ని దేనితో పోలుస్తాను? పరలోక రాజ్యాన్ని పోల్చడానికి ఏమైనా ఉందా అంటే దేవునికి కనిపించింది ఏటట? ఆవగింజ. ఆఫీసులో ఉన్నాను, ఎంత కంఫర్ట్ అనుభవించాను తెలుసా? ఆవగింజ ఈజ్ సఫిషియంట్ టు రివీల్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దేవుని యొక్క రాజ్యము, మహిమ కలిగిన ఆ రాజ్యాన్ని యొక్క ఆ మర్మమును బయలుపరచడానికి ఆవగింజ. ఆడు గుంటకల్లో ఒక అన్న ఉండేవాడు. అన్న, శిష్యులకి ఆవగింజ అడిగాడు కానీ మనకు గుమ్మడికాయ అంతా విశ్వాసం దేవుడు ఇచ్చాడు అన్నాడు. ఆయన పేరు ఏసావు. నీకెవడన్నా పెట్టాడు ఈ ఏసావు అనే పేరు అంటే? మా దుర్మార్గుడికి మేము ఇద్దరు పుట్టించాము, ఆయనకేమో యాకోబు పెట్టేసి నాకు ఏసావు అని తోసాడన్న అంటున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో
దేవుడు అన్నాడు, సురేంద్ర పాల్, నీ జీవితం నాకు చాలయ్యా, నేను మరొకరికి పరిచయం అవ్వడానికి. యేసుక్రీస్తును పరిచయం చేసుకోవడానికి నువ్వు చాలు, నీ విశ్వాసం చాలు, నీ పరిచర్య నాకు చాలు. ఎంత ఆదరణ వచ్చింది తెలుసా? పరలోక రాజ్యం వాటిని దేంతో పోలుస్తానంటే, ఒక ఆవగింజ వచ్చినప్పుడు నువ్వు రావా? ఆవగింజ కంటే శ్రేష్టమైంది కదా నీ జీవితం, ఆవగింజ కంటే శ్రేష్టమైంది నీ కుటుంబం, ఆవగింజ కంటే శ్రేష్టమైంది నీ సంఘం. ఎంత ఆదరణ అనిపించింది. ఈ లోకంలో మర్రి చెట్టు ఉంది, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, సుగంధ ద్రవ్యాలు కలిగిన చెట్లు ఉన్నాయి. దేవుడు కోరుకున్నది ఏంటంటే ఆవగింజను చూచాడు. ఇక్కడ కూడా చూస్తే ఒక బాధతో ఎంతో సఫరింగ్లో ఉన్న కుటుంబాన్ని తీసుకొచ్చి అంటాడు, మనుష్య కుమారుడు దీని వలన మహిమపరచబడును. ఎవరి వలన మహిమపరచబడుతున్నాడు? ఒక భక్తి కలిగిన కుటుంబం. ఎవరి వలన మహిమపరచబడ్డానికి ఇష్టపడ్డాడు? భక్తి చేస్తూ దేవుని చేత ప్రేమింపబడుతూ బాధలో, కృంగుదలలో, నష్టాలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తీసుకొచ్చి ఇతని ద్వారా. ఇక్కడ మీరు చూడండి, నేను మిమ్మల్ని ఎవరిని అడగను, వ్యక్తిగతంగా నా కష్టాలు లేవు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన బాధలు చెప్పుకొనని పరిస్థితులు ఎంతమందికి ఇక్కడ లేవు? కొన్నిసార్లు మనం ఎవరికి చెప్పం. దిస్ ఎక్స్పీరియన్స్ అందరిలో ఉంది, ఈ అనుభవం అందరిలో ఉంది. కష్టాలు చెప్తే ఏమవుతాయో, బాధలు చెప్తే ఏమవుతాయో అని ఎవరికి చెప్పకుండా లోన కృంగుదలతో బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది దేవుని బిడ్డలు ఉన్నారు. దేవుడు ఆదరించే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీలాంటి వారి ద్వారా నా మహిమను మనుష్య కుమారుడు దీని వలన. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. దేవుని మహిమపరచగలిగే కష్టాలు మన జీవితంలో ఉంటే అంతకన్నా ఆశీర్వాదం ఇంకేమైనా ఉందా? దేవుని మహిమపరచగలిగే పరిస్థితులు మన జీవితాల్లో మనం అనుభవిస్తుంటే ఇంతకన్నా ఇంకా ఆశీర్వాదం ఏమైనా ఉందా? లోకంలో ఈ నిరీక్షణ లేదు, కానీ మనకుంది. ప్రభువా, నీకోసం ఎంత కష్టమైనా అనుభవిస్తాను. ఎందుకు తెలుసా? నీ మహిమను ప్రకటించే భాగ్యం నాకు ఇచ్చావు. స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు, గ్యాస్ట్రిక్ అయినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, కాలు నొప్పులు, బాధలు అన్నీ వచ్చినప్పుడు, దుష్టుడు ఎన్నో రకాలైన దాడి చేసినా మన జీవితాల్లో అల్టిమేట్ ఏంటట? ప్రభువా, నా జీవితం ద్వారా ఏ విధము చేతనైనాను దేవునికి ఏం కలగాలట? మహిమ. ఈరోజు మనం త్వరగా దేవుని యొక్క గుణ లక్షణాలు ఈ కుటుంబంలో నుండి ఏమేం బయటకు వచ్చిందో, ఏమేం దేవుడు తెలియజేశాడో చూద్దాం. చూడండి, మొట్టమొదట ఈ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు ఎలాంటి వాడట? దేవుడు ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమ గురించి వ్రాయబడింది. ఆయన ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన. అందుకే నేను రాసిన పాటలు ఏముంది? ఆశ్చర్యమైన ప్రేమ. అద్భుతం. దేవుని యొక్క ప్రేమ ఆశ్చర్యం. వి కెనాట్ కాల్కులేట్, వి కెనాట్ మెజర్. ఒక్క కాగితం పేజీ తిప్పండి, 10వ అధ్యాయము 1వ వచనం. దేవుని ప్రేమ నిరంతరముండును. దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఈనాడు భూమి మీద గొప్ప గొప్ప వాళ్ళకి లేని ఈ భాగ్యం, దేవుని చేత ప్రేమింపబడే జీవితం ఈరోజు నీకు నాకు దేవుడిచ్చాడు. దేవుని ప్రేమను అనుభవించే కృప దేవుడు మనకిచ్చాడు. దేవుని ఎలా స్తుతించాలి తెలుసా? ప్రభువా, మనుషుల ప్రేమ కొరకు ఆశపడి మనుషుల ప్రేమతో వారి జీవితాలు అంతం చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు. మనకైతే సృష్టికర్త అయిన దేవుని ప్రేమించే భాగ్యం. నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దావీదు సెలవిచ్చినట్లుగా ప్రేమ కలిగిన దేవుని మనం ప్రేమిస్తున్నాం. తన ప్రేమ ఎంత గొప్పదో. ఆయన సిలువలో ఆయన తన ప్రేమను వెల్లడిపరచెను అని వ్రాయబడింది. రోమపత్రిక 5వ అధ్యాయము చూడండి. దేవుడు ప్రేమించాడు. తన ప్రేమ ఎలా చేశాడంటే తన సావు ద్వారా తెలియజేశాడు. సచ్ ఏ గుడ్ గాడ్ అవర్ గాడ్. అందుకే ప్రభువా, నాలాంటి పాపిని నువ్వు ప్రేమిస్తున్నావని ప్రతి దేవుని బిడ్డ దేవుని స్తుతిస్తున్నారు. రెండోది మనం చూద్దాం. చూడండి, ఈ కుటుంబం ద్వారా దేవుడు ఏం మనకు నేర్పిస్తున్నాడు అంటే 6వ వచనం. ఇక్కడ మనం
మనం చూస్తే దేవుని యొక్క ఆలస్యం మార్తా మరియ జీవితాల్లో అది ఎంతో నష్టంగా కనిపిస్తుంది. మనుషుల దృష్టిలో అది నష్టంగా కనిపిస్తుంది, అది చాలా ఎంతో బాధగా కనిపిస్తుంది. దేవుని దృష్టిలో అది దేవుని సమయం. ఆలస్యం మనకు అది సమస్య, కానీ ఆలస్యం దేవుని దృష్టిలో దేవుని సమయము. దేవుడు తగిన కాలంలో, లేఖనంలో ఏమని వ్రాయబడింది? దేవుడు తగిన కాలంలో మిమ్ములను హెచ్చించేవాడు అని వ్రాయబడింది పేతురు పత్రిక. దేవుడు మొదటి కీర్తనలో ఏమని రాసి పెట్టాడంటే తన కాలమందు అని లేఖనాల్లో దేవుడు రాయించాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో నా సమయము ఇంకా రాలేదు అంటే దేవుడు తన సమయములో నీ పట్ల సమస్తాన్ని జరిగిస్తున్నాడు. అన్ని చేసేవాడు. 5 రొట్టెలు 2 చేపలు, నీళ్ళు, ద్రాక్షారసం, తన సమయములో ఆయన సమస్తాన్ని చేయగలగడానికి సమర్థుడు. అందుకే మనం దేవుని ఎలా ఆరాధించాలి తెలుసా? ప్రభువా, నా సమయము నాకు సమస్య కావచ్చు, కానీ నీ సమయము నా జీవితంలో అది అద్భుతం. నా సమయము నా జీవితంలో సమస్యే. ఎంత తొందరలు, ఎన్ని ఇబ్బందులు, ఏం చేసినా సరే హబక్కుకు అంటాడు, ఏంటి ప్రభువా, ఎందుకు దుష్టత్వాన్ని నన్ను చూడనిచ్చుచున్నావు? ఎందుకు నీ ధర్మశాస్త్రం వ్యర్థమైపోయినట్లు జనులు అనుకుంటున్నారు? ఎందుకు? ప్రశ్న. హబక్కుకు ఎన్ని ప్రశ్నలు వేసాడు తెలుసా? హబక్కుకు గురించి వ్రాయబడింది బైబిల్లో. హబక్కుకు ఎవరట? ప్రవక్త. దేవుడు ఆ అధ్యాయం నేను చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నా హృదయం నువ్వు కలిగి ఉండాలయా అన్నాడు. నా మనస్సును కలిగి నువ్వు బ్రతకాలి అని. ఏంటి ప్రభు అని నేను చదువుతూ ఉంటే ప్రశ్నలు వెంబడి ప్రశ్నలు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎన్ని ప్రశ్నలు దేవుని మీద. భక్తుడు ఏ దేవుని అయితే ప్రేమిస్తున్నాడో, ఏ దేవుని కొరకు పనిచేస్తున్నాడో, ఏ దేవుని కొరకు అయితే జీవిస్తున్నాడో నమ్మకంగా, అతను ఇప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. అన్యజనులు చెలరేగిపోతున్నారు. దుష్టత్వముని లేఖనాలు వ్యర్థమైపోతున్నాయి. ఎన్ని ప్రశ్నలు. ఎందుకు దేవుడు అన్నాడు, నువ్వు తెలుసుకోవాలని ఈ ప్రశ్నలన్నీ నేను బైబిల్లో రాయించాను. నా మీద నన్ను ప్రేమించిన వాడు సంధించే ప్రతి ప్రశ్న నేను రాయించుకున్నాను. దేవుడు ఇంకా లేడా? దేవుడు ఏమైపోయాడు అనేటట్టుగా దేవుడు రాయించినప్పుడు దేవుని హృదయం ఎంత కలత అయి ఉంటుంది. నమ్మిన వాళ్ళే నీ మీద డౌట్ అయినప్పుడు నీ ఫీలింగ్ ఎలాగుంటుంది చెప్పండి? నిన్ను నమ్ముకున్నవాడే నీ మీద ప్రశ్నలు వేసినప్పుడు, నిన్ను వెంబడించిన వాడే నిన్ను అపోజ్ చేస్తున్నప్పుడు నీ హృదయం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది? దేవుడు ఎంత కలత చెంది ఉంటాడు. తర్వాత ఆయనే రాస్తాడు. మీరు తర్వాత రోమపత్రికలో రాస్తారు, నీతిమంతుడు విశ్వాసమూలముగా. దట్స్ ఆల్. ఎంత ధైర్యం వచ్చిందో! ఇన్ని రాజనీతంలో దేవుని బిడ్డలకి విశ్వాసం దేవుడిచ్చాడు. అందుకే మన జీవితాల్లో దేవుడు తన సమయంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. మన సమయం మనకు సమస్య, కానీ దేవుడు తన సమయంలో సమస్తాన్ని ఆయన చేయగలడు. అందుకే మనం దేవుని ఆరాధన చేయాలి. ప్రభువా, నా జీవితంలో కూడా నీ పట్ల ఎన్నో ప్రశ్నలు వచ్చాయి కదా. ఏం ప్రభువా, నువ్వు ఉంటే నన్ను చూడవా? ఏంటి నా జీవితంలో? నువ్వు లేనట్టే నా బ్రతుకు అవుతుంది కదా. ఒక్కొక్కరికి ఎన్ని రకాలైన ప్రశ్నలు మనకు వచ్చి ఉంటాయి. ఆయన దేవుడు నిన్ను నన్ను భరించినవాడు, తగిన కాలములో నిన్ను నన్ను హెచ్చించే దేవుడు. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలా. వీరి జీవితాల్లో దేవుడు చూస్తున్నాడు. ఇంకా త్వరగా రావాలి ప్రభు అంటే ఇంకా అందులో నిలుస్తున్నాడు. ఈరోజు నీ దేవుడు ఎలాంటి వాడో ఇదిగో ఈ కష్టాలు, బాధలు అనుభవించే కుటుంబంలో నుండి దేవుడు తెలియజేస్తాడు. మూడవది, మన దేవుడు ఎలాంటి వాడంటే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నీ దేవుడు ఎలాంటి వాడో నీకు అర్థం అవ్వాలి. యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి. ఆయన చెప్పిన మాటలు ఒకసారి చూడండి.
11వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. అరే మేలుకొల్ప వెళుచున్నాను, అతన్ని లేపుదాము, మనం వెళ్తున్నాం అని యేసు ప్రభుకు తెలుసు కదా. దెన్ వై హీ ఈస్ క్రైయింగ్? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మనం దేవుని వాక్యాన్ని మెడిటేషన్ చేసే విధానం. దేవునికి తెలుసు కదా, లేపడానికి వెళ్తున్నాడు, అతను చనిపోలేదు, నిద్రించుచున్నాడు, ఆ సంగతి యేసు ప్రభుకు తెలుసు. మరి ఏడవడం ఏంటి? మరొక వచనం చూడండి, 23వ వచనం. అరే శిష్యులకి చెప్పాడు, అక్క చెల్లెలకి చెప్తున్నాడు, నీ సహోదరుడు మరలా లెగుస్తాడు, మరి ఏడవడం ఎందుకు? నీ దేవుడు ఎలాంటి వాడంటే, నీ కష్టాల్లో నీ బాధల్లో చూసి సైలెంట్ అయిపోయిన వాడు కాడు. ఆయన మన బలహీనతలలో సహా అనుభవము లేనివాడు కాడు. నువ్వు ఏడుస్తే నీ ఏడుపు యొక్క పెయిన్ ఏంటో ఆయనకి తెలుసు. ఆయన ఏడ్చాడండి, ఆయనకి తెలుసు. కానీ నీ పెయిన్ ఏంటో ఆయన అనుభవించాడు. నీ కష్టాల్లో కష్టం అనుభవించిన దేవుడు, నీ బాధల్లో బాధను అనుభవించిన దేవుడు. శిష్యులు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉంటే బయట నుండి వారిని కాపాడే దేవుడు కాడు, వారితో మధ్య ఆయన కూడా ఉన్నాడు. నాకు తోడుగా ఉండి నాకు నీడగా ఉండి నీ పర్ణశాలలో నన్ను కాయుచున్నావు. నేను రాసిన పాటలో, నువ్వు నన్ను కాస్తున్నావు ప్రభువా, నీ పర్ణశాలలో నన్ను కాచే దేవుడవయ్యాను. నా బాధను ఎరిగిన దేవుడవు, నా కన్నీళ్ళు తుడిచేవాడు కాదు. నన్ను చూచి ఆయన ఎంత బాధపడ్డాడు తెలుసా? నువ్వు కృంగిపోయినప్పుడు నీ దేవుడు నీ గురించి అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ అని ఎన్నిసార్లు ఆయన కనికరం పడి ఉంటాడు తెలుసా? ఆయన కనికరము కలిగిన దేవుడు అని బయలుపరిచాడు తను తాను. నువ్వు ఒంటరిగా లేవు, నీతో పాటు దేవుడు ఉన్నాడు అనే సంకేతాన్ని, ఒక సిగ్నల్ని పాస్ ఆన్ చేశాడు దేవుడు. మాట సెలవిచ్చి బాగు చేసిన దేవుడు లాజర్ని చేయలేడా? ఆయన తన కనికరాన్ని చూపించడానికి ఆయన వచ్చాడు. ఆయన నీ కన్నీళ్ళని తుడవడానికి వచ్చాడు. ఆ మాటకి 36వ వచనంలో ఏమని వ్రాయబడింది చూడండి. ఏమైందిరా దేవుని ప్రేమ అన్నోడు ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఏం ప్రేమరా దేవుని ప్రేమ, ఏమైందిరా దేవుని ప్రేమ అన్నోళ్ళు ఇప్పుడు ఏం ప్రేమతో ప్రేమిస్తున్నాడు రా మాయ జనాలది. ఆయన కనికరము గల దేవుడు, ప్రేమ గల దేవుడు అని ఈ కుటుంబం ద్వారా. ఈరోజు ఒక ప్రశ్న, మార్తా మరియా వారి జీవితంలో అనుభవించే కష్టాలు ఇక్కడ ఎవరికైనా ఉన్నాయా? మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. మనకు లేవే, అంత కష్టాలు దేవుడు మనకు రానివ్వలే. దేవుడు ఆ కుటుంబాన్ని ఏ పరీక్షల గుండా నడిపించి తన ప్రేమను వెల్లడిపరిచాడు. తన సమయము ఎలాంటిదో మహిమ కలిగింది అని మనకు తెలియపరుస్తున్నాడు. ఆ కుటుంబం ద్వారా నేను కనికరం కలిగిన దేవుడు అని బయలుపరుస్తున్నాడు. ఎంత మంచి దేవుడు! ఈరోజు మనం స్తుతించొద్దా? ఇశ్రాయేల్ కన్నాడు చూడండి. ఇశ్రాయేల్కి ఏమంటాడంటే ద్వితీయోపదేశకాండం యెషయా గ్రంథం 47వ అధ్యాయము 10వ వచనం అనుకుంటాను. దేవుడు తన్ను ప్రేమించిన ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదని ఎందుకు చెప్పాడు తెలుసా? పుటమి వేసి తిని వెండిని వేసినట్లు, ఇంకా వెండికి కూడా తక్కువే. నీకన్నా ముందు దైవజనులను, దేవుని బిడ్డల్ని, భక్తిపరులను ఎలాంటి పరీక్షల గుండా తీసుకెళ్ళాడు తెలుసా? ఆ పరలోక రాజ్యం కొరకు శ్రేష్టమైన వ్యక్తుల్ని తీసుకెళ్ళి నీ జీవితంలో, నా జీవితంలో దేవుణ్ణి ప్రేమించకుండా, దేవునికి భక్తి చేయకుండా, దేవుని ఆరాధించకుండా తప్పిపోతామేమో అని అలాంటి శ్రేష్టమైన వ్యక్తుల్ని నీ ముందర నా ముందర పెట్టి ఇప్పుడు నన్ను ప్రేమించు సురేంద్రపాల్ అంటున్నాడు. ప్రభువా నీ ప్రేమ ఎంత గొప్పది! ఆ ల్యాబొరేటరీలో నిన్ను నన్ను పెట్టలేదు, ఆ కష్టాల సుడిగుండంలో నిన్ను నన్ను పెట్టలేదు. అందుకే నేను ఈ మధ్యన మొన్న రాశాను, నీ చేతుల్లోనే నాకు సురక్షితము, నిన్ను చూచినే పాడేదా. నీ చేతుల్లోనే నాకు సురక్షితము, నిన్ను చూచినే పాడేదా.
యెహోవాయే నా వెలుగు, నా రక్షణ, నా బలం, నీ నామమే నా దుర్గము. మేము పాడతాం. ఎందుకంటే నేను ఒక చరణం రాసి తమ్ముడికి పంపించిన వెంటనే తమ్ముడు పాడాడు. ఈ లోపల రమేష్ పాల్కి పంపిస్తే, అన్న నేను కూడా ఒక చరణం రాశాను, దయచేసి ఇది కలిపి అన్నాడు. వ్యాధులెన్నో నన్ను వేధించిన అని ఆయన రాశాడు. బాధలెన్నో నన్ను బాధ పెట్టిన, నీ హస్తముతో నన్ను తాకగా ప్రభువా నాకు స్వస్థత. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు కనికరం కలిగిన దేవుడు అని కుటుంబం ద్వారా బయలుపరిచాడు. తర్వాత చూడండి, త్వరగా నేను ముగించేస్తాను. తర్వాత అంత మాత్రమే కాదు, ఒకటి మనం చూసాం, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమించేవాడు, అంతము వరకు ప్రేమించే దేవుడు ఆయన. రెండు, ఆయన ఒక అద్భుతం మన జీవితంలో చేయాలంటే తనకంటూ ఒక సమయం ఉంది. నీ సమయములో, తగిన సమయములో మనల్ని హెచ్చించేవాడు అని పేతురు రాశాడు. తన కాలములో ఆయన చేస్తాడని దావీదు రాశాడు. యేసు ప్రభు అంటాడు, నా సమయం ఇంకా రాలేదు. తన సమయం ఎంత అద్భుతమైందో. ప్రభువా, నా జీవితంలో నువ్వు ఒక సమయం ఉంచావు, అందుకే మనం స్తుతించాలి. మూడోది మనం చూసాం, ప్రభువా నువ్వు కనికరం కలిగిన దేవుడు, మా కన్నీళ్ళలో, మా బాధల్లో నువ్వు కనికరం ఉండే దేవుడు. అంత మాత్రమే కాదు, నాలుగోది మనం చూద్దాం. చూడండి 20వ వచనం, యోహాను సువార్త 11:20. ఇక్కడ మనం చూస్తే మరియ యొక్క స్థితి ఎలాగుందంటే, ఇంకా కదలలేని పరిస్థితి, కొలాప్స్ అయిపోయింది అంతే. యేసు ప్రభు వస్తున్నాడన్న సంగతి తెలిసి అంత యాక్టివ్గా ఉన్న మరియ వద్దులే సైలెంట్ అయిపోయింది. ఎంత శక్తిగల దేవుడు ఆయన రుజువు చేశాడు. ఈ కుటుంబం ద్వారా నేను శక్తిమంతుడను, శక్తిమంతుడు మన ప్రభు యేసు. ప్రభు ఎలాంటి వాడంట? శక్తిమంతుడు, శక్తిమంతుడు. ఆయన తన మహత్తు గల మాట చేత ప్రపంచములను సృజించెను అని ఉంది. కీర్తనలు 29వ అధ్యాయము 4వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. యెహోవా స్వరము బలమైనది, ప్రభావము గలది, సమాధిలో ఉన్న వారికి సహితము లేపడానికి శక్తి కలిగిన వాడు మన ప్రభు. ఆయన స్వరం. ఎంతోమంది నా జీవితం చాలే, నేను చనిపోతానులే, నాకు ఇంకా ఈ బ్రతుకు వద్దులే అన్నోళ్ళకి దేవుని మాట దొరికి బ్రతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఆ ఒక్క మాట నన్ను బ్రతికించేసింది. అందుకే దైవజనుడు పాడాడు కదా, ఒక్క మాట చాలు, ఒక్క మాట నాకు చాలు ప్రభు. దేవుడు శక్తి కలిగిన దేవుడు అని రుజువు చేశాడు. మృతులను సజీవులంగా చేయడానికి శక్తిమంతుడు అని రుజువు చేయించాడు. గొప్పవారికి లేని భాగ్యము కష్టాల్లో, బాధల్లో ఉన్న కుటుంబాన్ని తీసుకొచ్చి, దేవుడు ప్రేమమయుడు, దేవుడు తన సమయంలో అద్భుతాలు చేయగలిగిన వాడు, దేవుడు కనికరము కలిగిన వాడు, దేవుడు శక్తిమంతుడు. అంత మాత్రమే కాదు, పునరుత్థానం గూర్చిన సత్యమును బయలుపరిచాడు ఈ కుటుంబం ద్వారా. నేనే పునరుత్థానమును జీవమును అన్నాడు. ప్రపంచానికి ఒక సత్యాన్ని రివీల్ చేశాడండి. కొర్నేలి ద్వారా ఏం దేవుడు సత్యాన్ని బయలుపరిచాడు తెలుసా? యేసుక్రీస్తు ఒక్కొక్క కుటుంబాన్ని, ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని దేవుడు తన యొక్క స్వభావాన్ని ఎంత క్లారిటీ ఇచ్చాడో. దెర్ ఈజ్ నో మోర్ కన్ఫ్యూజన్, దెర్ ఈజ్ నో మోర్ క్వశ్చన్స్. ఈరోజు నీ కుటుంబాన్ని కూడా వాడు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము, వ్యాధి అయితేనేముందండి, కష్టాలు అయితేనేమి, వారు మౌనంగా ఉన్నాడు. దేవుని కుమారుడని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని మహిమపరచబడుతున్నారు. అంతకన్నా మార్త, మరియా, లాజరు యొక్క జీవితంలో ఇంకా ఏముందండి? ఆ కుటుంబం ప్రపంచం మొత్తానికి, అరే ఒక సాధారణమైన కష్టాల్లో, బాధల్లో ఉన్న కుటుంబం ఎంత హైలైట్ చేయబడింది. ఎందుకు తెలుసా? ఆ కుటుంబంలో నుండి దేవుడు తన గుణాతిశయములను ప్రచురం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆరాధన చేయవా? ప్రభువా, కష్టాల్లో ఉన్నానని బాధపడ్డమేనా మనకి? నో. ప్రభువా, కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా, నన్ను బట్టి నువ్వు మహిమపరచబడితే చాలు ప్రభువా. నన్ను బట్టి నా స్థితిలో నీ నామాన్ని మహిమపరచబడితే చాలు అనుకున్నారు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. వీ హ్యావ్ టు గ్లోరిఫై ద గాడ్.
త్రూ అవర్ సఫరింగ్స్. తర్వాత అంత మాత్రమే కాదు, ఆరోదే ఆయన మహిమ కలిగిన దేవుడు. ఈ కార్యం జరిగించుట ద్వారా చూడండి, ఆ మాట చదివి మనం ఆరాధనలోనికి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. అక్కడ చూస్తే అందరూ విశ్వాసం ఉంచారు, అయితే అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. నిన్ను బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రాగలిగితే, నిన్ను బట్టి అనేకులు ప్రభుని విశ్వాసం ఉంచగలిగితే, అంతకన్నా దేవునికి మహిమ ఇంకేముంది? అంతకన్నా దేవునికి ఇంకా ఘనత ఏముంది? వ్యభిచారం చేత పట్టబడుచున్న ఆ స్త్రీ, సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీని బట్టి అనేకులు విశ్వాసం ఉంచారు. దేవుని బిడ్డలారా, మన కంఫర్ట్ జోన్లో మనం ప్రభుని మహిమపరచలేం. మన తాలూకా అన్ని సమకూర్పులో మనం దేవుని మహిమపరచలేం. కానీ ఒక సత్యం గమనించాలి, మన కష్టాల్లో బాధలు అనుమతిస్తున్నాడు దేవుడు. ఒకవేళ నిజంగానే మనం చేస్తున్న పాపమును బట్టి, తప్పును బట్టి మన కష్టాలు వస్తే మనం సెటరైట్ అవ్వాల్సిందే, దాంట్లో సందేహం లేదు. కానీ మనం చేస్తున్న భక్తిని బట్టి మన కష్టాలు వస్తుందనుకో, మనుషులు ఎవరు ఎన్ని అనుకోని, ఎన్ని ప్రశ్నలు రాని, ఇదిగో ఈ కుటుంబం ద్వారా ఆయన ప్రేమను బయలుపరచబడింది. ఆయన తన సమయంలో సమస్తం చేయగలడని బయలుపరచబడింది. ఆయన కనికరం కలిగిన దేవుడని బయలుపరచబడింది. ఆయన తన శక్తిని బయలుపరిచాడు. ఆయన నేనే మార్గమును, సత్యమును, జీవమును అని, పునరుత్థానమును నేనే అనే సత్యాన్ని బయలుపరచబడింది. ఈయన ద్వారా అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు. ఎంత దేవునికి మహిమ! ఆరాధన చేద్దామా ప్రభువా? మమ్మల్ని నువ్వు విడిచిపెట్టావు ప్రభువా. ఒక సఫరింగ్లో ఉన్న వాడిని తీసుకొచ్చి ఇంతగానో నీ నామాన్ని ప్రచురం చేసుకున్నాం. ఈరోజు మమ్మల్ని నీ నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి, ప్రచురం చేయడానికి నన్ను నువ్వు వాడుకుంటున్నావు. నీకు స్తోత్రం అని మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు దయచేయునుగాక.